అందరికీ నమస్కారం. నా గురువులైన పత్రి గారికి మరియు తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంకొక స్టోరీ తెలుసుకుందాం. ఏంటి అంటే ఏది ఊరికే రాదు. ఏది ఊరికే రాదు. దీన్ని చిన్న స్టోరీ రూపంలో తెలుసుకుందాం. ఏంటి అంటే ఒక యువకుడు సోక్రటీస్ దగ్గరకు వస్తాడనమాట. వచ్చి అతనిని అడుగుతాడు, నన్ను ఒక గొప్ప ధనవంతుణ్ణి చెయ్యండి అని అడుగుతాడనమాట. అప్పుడు సోక్రటీస్ అలాగా అని తల ఊపి ఊరుకుంటాడు. ఎలాంటి సమాధానము చెప్పడు. అలా రోజు వచ్చి ఆ యువకుడు అడగడము, ఈ సోక్రటీస్ గారు తల ఊపడము, కామ్గా ఉండడం జరుగుతుంది. అలా వారం 10 రోజులు అయ్యే వరకు మీరు నాకేమీ చెప్పడం లేదు అని ఆ యువకుడు సోక్రటీస్ గారిని నిలదీయడం జరుగుతుందన్నమాట. అలాగా చెప్తాను పద నీకు సమాధానం అని ఆ యువకుడిని ఒక నది దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఆ నది లోపలికి తీసుకెళ్తాడు. నడుముల దాకా నీళ్ళు వచ్చేదాకా అంత లోపలికి తీసుకెళ్ళిన తర్వాత సోక్రటీస్ గారు ఏం చేస్తారంటే ఆ యువకుడిని తలను పట్టుకొని నీటిలో ముంచుతాడు. బాగా ముంచే వరకు ఆ అబ్బాయికి ఊపిరాడక ప్రాణం పోయే స్థితికి వస్తుంది. అయినా సోక్రటీస్ వదలడు. అలాగే ముంచి పట్టుకుంటాడు అనమాట. అతని శరీరం కొద్దిగా మారే సమయానికి అతని నీళ్ళల్లోంచి బయటకి తీయడం జరుగుతుంది. తీసి మెల్లగా ఒడ్డు దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెడతాడు. నీవు అడిగిన దానికి సమాధానం ఇప్పుడు దొరికిందా అని సోక్రటీస్ గారు ఆ యువకుడిని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తాడు, నా ప్రాణం పోయే పరిస్థితి వస్తే నువ్వు సమాధానం దొరికిందా అని అంటారేంటి అని అంటాడు. అంటే ఏది ఊరికే రాదు, అంతే కదా, ఏది ఊరికే రాదు. ఏంటి, నిన్ను నీళ్ళల్లో నుంచి బయటికి తీయగానే ఊపిరి తీసుకోవడానికి నీవు ఎంత ఆతృత పడ్డావో, ఎంత తపన పడ్డావో, ఎంత ఆరాట పడ్డావో, ఎంత ఆతృత పడ్డావో, డబ్బును కూడా అలాగే సంపాదించుకోవాలి. అంతే కదా, ఏమంటారు కదా, ఉత్తగొస్తే అది ఉండదు. కష్టపడ్డప్పుడే దాని విలువ అనేది మనకు తెలుస్తుంది. రాత్రికి రాత్రి గురువుగారి సహాయంతో నువ్వు ధనవంతుడివైతే నీకు ఆ డబ్బు విలువ అనేది తెలియదు. నిజమే, డబ్బు విలువ తెలియదు. డబ్బే కాదండి, ఏదైనా సరే కష్టపడ్డప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది. కష్టపడకుండా ఉత్తగా వస్తే దాని విలువ అస్సలు తెలియదన్నమాట. అలా వచ్చింది ఊరిక వ్యర్థమవుతుందే తప్ప ఉపయోగానికి ఉండదన్నమాట. అందుకే నీకు ఈ గుణపాఠం చెప్పడానికే నేను ఇంత సాహస ప్రయత్నం చేశాను అని సోక్రటీసు ఆ యువకుడికి చెప్పడం జరుగుతుందన్నమాట. ఏదే కానీ ఊరికే వస్తే దానికి విలువ ఉండదు. దీనికి మీకు ఇంకొక చిన్న స్టోరీ యాడ్ చేస్తాను. ఒక అబ్బాయికి వాళ్ళ తండ్రి, నువ్వు కష్టపడి సంపాదించుకొని రా, అలా అయితేనే నువ్వు ఇంట్లో ఉండు అని చెప్తాడు. అయితే ఈ అబ్బాయికి కష్టపడడం ఇష్టం ఉండదన్నమాట. వాళ్ళ అమ్మని అడిగి ₹1 ఇప్పించుకుంటాడు. ఆ రోజు తండ్రికి ఇస్తాడు ఆ రూపాయి ఇస్తే ఆ తండ్రి ఏం చేస్తాడు, మంటలో వేస్తాడు. వేస్తూ ఉంటే ఆ అబ్బాయి ఏమన్నాడు, సరే మళ్ళీ రోజు అట్లా 2-3 రోజులు వరుసగా అవుతుంది. ఇంకా ఇలాగే చేస్తున్నాడు అని ఒకరోజు ఆ అబ్బాయి ఏం చేస్తాడు, బయట వెళ్ళి కష్టపడి ₹1 సంపాదించుకొని వస్తాడు. ఆ రోజు కూడా ఆ తండ్రి ఆ రూపాయిని మంటలో వెయ్యబోతే పోయి అడ్డుపడతాడనమాట. ఈ రూపాయి నేను ఎంత కష్టపడి సంపాదించానో నువ్వు మంటల్లో వేస్తే ఎలా అంటే, నిన్న మొన్న ఏంటి తల్లి ఇచ్చింది, అది తండ్రికి ఇచ్చాడు. ఈరోజు ఏంటి, వాడు కష్టపడి సంపాదించాడు. అందుకే కష్టపడితేనే దాని విలువ తెలుస్తుంది. పెద్దలు అందుకే చెప్తారు కదా,
కష్టే ఫలి అని. కష్టపడ్డవాడికే దాని విలువ తెలుస్తుంది. అందుకని మనం ఎప్పుడు మన ప్రయత్నంలో మనం ఉండాలన్నమాట. మన ప్రయత్నానికి తోడు మన తపన ఆరాటం తోడైనప్పుడు మనం పొందే జవాబు కూడా ఎంతో తృప్తిని ఆనందాన్ని ఇస్తాయి. నిజమే, మనం కష్టపడి సంపాదించినప్పుడు బాబుగాన కాల్ చేయడానికి పోతే అడ్డపడ్డాడు, అప్పుడు నా సొంతం కష్టార్జితము అని ఎంతో ఆనందం కలిగింది కదా, అలా అన్నమాట. అదే సరి అయిన పద్ధతి. అంటే కష్టపడి సంపాదించాలి. ఉత్తగా రావాలి అంటే ఏది కూడా రాదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.